హలో ముద్ర ఫ్యామిలీ, ఇప్పుడు మనం డిజైన్ చేసిన అవుట్ఫిట్ చూద్దాం. మన కస్టమర్ ఒకరు తను ఫంక్షన్ కోసం వాళ్ళ పాపకి డిజైన్ చేయించారు. తను ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చారు. దీనికి మనము ఏం సజెస్ట్ చేసాము అంటే, పాప అంటే చిన్న పాప విపరీతంగా లెహెంగాస్ యూజ్ చేయరు. లెహెంగా, క్రాప్ టాప్ అలానే ఫుల్ బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేసుకునే విధంగా 2-in-1 లాగా డిజైన్ చేసామన్నమాట. ఇది లెహెంగా అయితే ఇలా మనకి డబల్ లైన్ ఇలా బార్డర్ వచ్చేసింది. ఇలా వచ్చిన ఈ డబల్ లైన్ బార్డర్ ఏదైతే ఉందో దీనిలో ఒక సింగిల్ లైన్ యూజ్ చేసి ఇక్కడ బెల్ట్ పార్ట్ ఇచ్చాము. లెహెంగా మొత్తానికి ఇలా బాక్స్ ప్లేటెడ్ ప్రిల్స్ ఇచ్చాము అనమాట. మొత్తం ఈ లెహెంగాలో ఇలా ప్రిల్స్ మొత్తం అంతా హైలైట్ అయింది. అలానే లైట్ వెయిట్ ఉండడం కోసం చాలా తక్కువ లైనింగ్ మాత్రమే యూజ్ చేసాము. అలానే ఫ్రంట్ పార్ట్ లో మనకి ఈ లెహెంగాకి ఇలా టెసల్స్ ఇచ్చామన్నమాట. మనకి చూడటానికి హైలైట్ అయ్యే విధంగా మనం డిజైన్ చేసిన ఈ లెహెంగాలో ఎక్కువ ఆపోజిట్ కలర్ యూజ్ చేయలేదు. మనకి ఈ ఫ్యాబ్రిక్ లో ఏదైతే ఉందో దీనికి మ్యాచింగ్ ఉండేలాగానే మనం కలర్స్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి లెహెంగా పార్ట్. అలానే బ్లౌజ్ వచ్చేసి ఇది 2-in-1 లాగా చెప్పాను కదా. బ్లౌజ్కి వచ్చేసి ఇది మనం క్రాప్ టాప్ మోడల్లో తీసుకున్నాము. క్రాప్ టాప్ అలానే ఫుల్ బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేయడానికి వీలుగా జస్ట్ లైట్గా మాత్రమే ప్రిన్స్ కట్ షేప్ ఇచ్చామన్నమాట. అంటే క్రాప్ టాప్ లాగా వేసుకున్నప్పుడు స్టైల్గా ఉంటుంది. అలానే ఫుల్ బ్లౌజ్ లాగా వేసుకున్నప్పుడు నార్మల్గా కూడా కనిపించడం కోసం ఇలా ప్రిన్స్ కట్ షేప్ ఇచ్చాము. అలానే మనకి ఈ క్రాప్ టాప్లో వచ్చేసి ఫ్రంట్ అలానే బ్యాక్ కూడా బోట్ నెక్ తీసుకున్నాము. దీనిలో మనకి డిజైన్ హైలైట్ అవ్వడం కోసం ఈ నెక్ లైన్ మాత్రమే ఇలా కర్దానా బీడ్స్ తో హైలైట్ చేసాము. చిన్న వర్క్ ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ లో ఉన్న కలర్స్ ని యూజ్ చేసి ఇక్కడ మనకి 3 లైన్స్ ఇచ్చామన్నమాట. కలర్స్ ఈ కలర్స్ ని యూజ్ చేసి మగ్గం వర్క్ తో హైలైట్ చేసాము. జస్ట్ నెక్ లైన్ మాత్రమే హైలైట్ చేసాం. అలానే ఈ క్రాప్ టాప్ లో ఇలా లాస్ట్ కి వచ్చేస్తే మనకి లెహెంగా పార్ట్ లో ఏదైతే ఉందో బార్డర్, ఇదే బార్డర్ ని జాయిన్ చేసేసి ఈ బార్డర్ లో కూడా మనం జస్ట్ ఇలా చిన్న లైట్ తో హైలైట్ చేసాం అనమాట. మిడిల్ లో వచ్చేసి చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసాము. ఇలా మనం సింపుల్ గా మగ్గం వర్క్ తో ఈ క్రాప్ టాప్ అయితే హైలైట్ చేసాము. అలానే ఇక్కడ హ్యాండ్ పార్ట్ డీటెయిలింగ్ వస్తే మనకి హ్యాండ్ పార్ట్ కూడా సింపుల్ గా హైలైట్ చేసాం అనమాట. షోల్డర్ పఫ్ చిన్నగా ఇచ్చాము. అంటే మనకి నెక్ ఎలాగో బోట్ నెక్ వచ్చేసింది కాబట్టి షోల్డర్ దగ్గర హై పఫ్ అనమాట. ఇక్కడ చిన్న పఫ్ ఇచ్చి హైలైట్ చేసాము. మనకి ఏదైతే లెహెంగాలో బార్డర్ పార్ట్ ఉందో ఆ ఫుల్ బార్డర్ ని మనం హ్యాండ్ కి యూజ్ చేసాము. హ్యాండ్ లో డిజైన్ ఏదైతే వచ్చిందో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఈ లీవ్స్, ఈ పెటల్స్, ఇవన్నీ ఈ బార్డ్స్, ఇది ఏదైతే మనకి డిజైన్ వచ్చిందో వచ్చిన డిజైన్ ని జస్ట్ జరీతో అలానే బీడ్స్, చమ్కీస్ ఇవన్నీ యూజ్ చేసి డిజైన్ ని హైలైట్ చేసాం అనమాట. ఇలా మనం ఈ లెహెంగా బ్లౌజ్ ని సింపుల్ గా ఇలా డిజైన్ చేసాము. దీనిలో వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే ఫ్రంట్ ఎలా అయితే మనం నెక్ రౌండ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా మనకి ఫ్రంట్ కి కంటిన్యూస్ గా ఇలా బ్యాక్ లైన్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి లెహెంగా క్రాప్ టాప్. దీనికి చున్నీతో యూజ్ చేసేసుకోవచ్చు. దీనికి చెప్పాను కదా మనం 2-in-1 లాగా డిజైన్ చేసామని. ఈ క్రాప్ టాప్ కి అటాచ్డ్ గా ఇలా ఫ్రిల్స్ పార్ట్ ఇచ్చాము. ఇది సపరేట్ గా డిజైన్ చేసాం. ఇది కావాలి అన్నప్పుడు జస్ట్ ఇలా ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చేస్తాం అనమాట. ఈ ప్రెస్సింగ్ బటన్స్ పెట్టేసి ఫుల్ బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు ఈ ఫుల్ బ్లౌజ్ వర్క్ అనుకుంటే లెహెంగా క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మనం ఒక డిజైన్ ని మనకి నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ ఇలాగా ప్రెస్సింగ్ బటన్స్ వచ్చేస్తాయి అనమాట. మొత్తం పెట్టిన తర్వాత మనకి లెహెంగా ఫుల్ బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది లుక్. ఇలా వచ్చేసి ఈ బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి ప్రెస్సింగ్ బటన్స్ వచ్చేసి జాయిన్ చేసేసాము. ఇది కావాలి అనుకుంటే మనం ఇలా జాయిన్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఓన్లీ ఈ ప్రిన్స్ పార్ట్ మాత్రమే రిమూవ్ చేసేసి లెహెంగా క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి నచ్చిన విధంగా మనం డ్రెస్సెస్ అయితే డిజైన్ చేయించుకోవచ్చు. మీకు కూడా ఇలా డిఫరెంట్ మోడల్స్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చక్కగా మీకు నచ్చినట్లుగా డిజైన్స్ ని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు.